ప్రతిపక్ష పార్టీగా తమను గుర్తించాలని ప్రతిపక్ష హోదా ఇవ్వాలన్న జగన్ వ్యాఖ్యలపై అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు కౌంటర్ ఇచ్చారు. రాజ్యాంగ సూత్రాలు, కోర్టు తీర్పులు, చిరకాల సంప్రదాయాల ఆధారంగా ప్రతిపక్ష హోదా ఇస్తారన్నారు. ఎక్కడ రూలింగ్ లేదు, ఎక్కడ దెర్ ఇస్ నో రూల్. నీకు ఇంతమంది శాసనసభ్యులు నీకు ఉండాలి, ఉంటేనే నీకు ప్రతిపక్ష హోదా ఉంటుంది అని ఎక్కడ రూలింగ్ లేదు. ఇన్ఫాక్ట్ ఢిల్లీ అసెంబ్లీలో బీజేపీకి 3 అసెంబ్లీ స్థానాలు గతంలో ఆప్ బీజేపీకి ప్రతిపక్ష హోదా ఇచ్చింది. మరి 79 స్థానాల బీజేపీ అక్కడ ఉన్న టోటల్ స్థానాలు ఢిల్లీలో 80 స్థానాలకు 77 స్థానాలు ఆప్ వచ్చి సంథింగ్ లైక్ దట్. బీజేపీకి 3 స్థానాలు ఉన్న ప్రతిపక్ష హోదా ఇచ్చినారు. సిమిలర్లీ మేము కూడా తెలుగుదేశం పార్టీకి 5 మంది శాసనసభ్యులు తెలుగుదేశం పార్టీ నుంచి పక్కన కూర్చుంటామన్నారు. మా వాళ్ళు అయితే ఇంకా లాగేసినామంటే ఇంకా 10 మంది లాగుతామన్నారు. వద్దు, లాగాకండి అని నేనే చెప్పాను. కానీ ప్రతిపక్ష హోదా నేనే ఇచ్చి ఇదే చంద్రబాబు నాయుడు చెప్పినా, నువ్వు మాట్లాడు స్వామి, ఎంతసేపు మాట్లాడతావు, నువ్వు మాట్లాడు, నేను వింటాను. ప్రతిపక్ష నాయకుల హోదా ఎవరైనా అర్హులా కాదా అనేది కేవలం రాజ్యాంగ సూత్రాలు, కోర్టు తీర్పులు, చిరకాల సాంప్రదాయాల ఆధారంగా మాత్రమే నిర్ధారించగలరు. ఆంధ్రప్రదేశ్ వేతనాల పెన్షన్ చెల్లింపు అనర్హతల తొలగింపు చట్టం 1953లో ప్రతిపక్ష నాయకుడి హోదా ప్రస్తావన ఉంది. ఆ చట్టంలో సెక్షన్ 12B ప్రకారం ఎవరైనా ప్రతిపక్ష నాయకుడి హోదా ఇవ్వాలంటే వారు చట్టసభలో సభ్యులై ఉండాలి. 2, వారు ప్రభుత్వ వ్యతిరేక రాజకీయ పార్టీ సభలో నాయకుడై ఉండాలి. 3, ప్రతిపక్షంలో ఉన్న వారి పార్టీకి అత్యధిక సంఖ్యాబలం ఉండాలి. 4, మరీ ముఖ్యంగా వ్యక్తి సభాపతి ప్రతిపక్ష నాయకుడిగా గుర్తించాలి. ఒకవేళ అత్యధిక సంఖ్యాబలం గల ప్రతిపక్షాలు 1 కన్నా ఎక్కువ ఉంటే పార్టీ హోదాను దృష్టిలో ఉంచుకుని వాటిని ఏదో ఒక పార్టీ నాయకుడిని సభాపతి ప్రతిపక్ష నాయకుడి హోదా కల్పించవచ్చు.